బీజేపీ ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ కగార్ పూర్తిగా నిలిపివేసి శాంతి చర్చలకు పిలుపునివ్వాలని సిపిఐ జిల్లా కార్యదర్శి ముడుపు ప్రభాకర్ రెడ్డి తెలిపారు. బుధవారం జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. విప్లవకారులు ప్రజాస్వామ్యవాదులను తుడిచిపెట్టడమే లక్ష్యంగా ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షా కంకణం కట్టుకున్నారని తెలిపారు. ఆదివాసీలు, దళితులు, ప్రజల హక్కుల కోసం విప్లవకారులు, కళాకారులు, కవులు పోరాడుతున్నారని పేర్కొన్నారు. ఇటీవల అనేక మందిని పొట్టన పెట్టుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరికి జీవించే హక్కు ఉంటుందని గుర్తు చేశారు. కర్రెగుట్టలో దాగి ఉన్న సంపదను పెత్తందారులకు దోచిపెట్టేందుకే బీజేపీ ప్రభుత్వం పూనుకుందన్నారు. దేశంలో బీజేపీ అల్లకల్లోలం సృష్టించే ప్రయత్నం చేస్తుందని వారు మండిపడ్డారు. ఆపరేషన్ కగార్ను వెంటనే నిలిపేసి శాంతి చర్చలు జరపాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో ఆ పార్టీ నాయకులు అరుణ్ కుమార్, కుంటాల రమేష్, అర్ధాంగి రమేష్, నగరం అశోక్ తదితరులు పాల్గొన్నారు. ఆపరేషన్ కగార్ను సిపిఐ జిందాబాద్. ఆపరేషన్ కగార్ను సిపిఐ జిందాబాద్. ఆపరేషన్ కగార్ను సిపిఐ జిందాబాద్. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్ పేరుతోటి పూర్తిగా విప్లవవాదుల్ని, ప్రజాస్వామ్యవాదుల్ని తుడిచి పెడతామని చెప్పి నరేంద్ర మోడీ, అమిత్ షా గారు బీజేపీ ప్రభుత్వం కంకణం కట్టుకోండి. ఇవాళ సమాజం కొరకు, ప్రజల కొరకు, ఆదివాసుల హక్కుల కొరకు, దళితుల హక్కుల కొరకు, ఈ దేశ స్వతంత్రాన్ని కాపాడటానికి, భారత రాజ్యాంగాన్ని కాపాడటానికి అనేక మంది విప్లవకారులు, కళాకారులు, కవులు పోరాడుతూ ఉన్నారు. ఇలాంటి తరుణంలో ఆపరేషన్ కగార్ అని చెప్పి అడవుల్లో సంపద ఉన్నది అలా ఆదివాసులని చంపుతున్నారు. ఎక్కడో ఒకరు నక్సలైట్ల నాయకులు కొందరు చనిపోతున్నారు. ఇది కూడా ప్రజాస్వామ్య విరుద్ధం. ఆర్టికల్ 21 ప్రకారం జీవించే హక్కు ఉన్నది. ఎవరినైనా చంపడానికి హక్కు ఏ ప్రభుత్వాలకు లేదు. ఎదురు దాడింది ఎన్కౌంటర్ అని చెప్పేసి ఇటీవల నంబాల కేశవరావు కానీ, సుధాకర్ గారు కానీ, బీజాపూర్లో బండి ప్రకాష్, మొన్నే మైలాపురం అడేళ్ళు మన బోత్పచ్చ ఆదిలాబాద్ నివాసి భాస్కర్, ఇట్లా అనేక మందిని పొట్టన పెట్టుకుంటా ఉన్నాం. మేము సిపిఐ పార్టీగా దేశవ్యాప్తంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. చర్చలు రండి, అన్ని రాజకీయ పార్టీలు కూడా దేశంలో ఉన్న ఒక బీజేపీ మినహాయించి ఈ దేశంలో అన్ని రాజకీయ పార్టీలు నక్సలైట్తో చర్చలు జరపండి, శాంతి చర్చలు జరపండి. కర్రెగుట్టలో ఏమున్నదో బీజేపీ ప్రభుత్వాన్ని తీసుకోవటానికి, అమ్ముకోవటానికి, విదేశాలు పంపే వజ్రాలు, వడ్డూరాలు, బంగారం, ఇంకా అనేక సకల సంపద ఉన్నాయట కర్రెగుట్టలో. అందుకే బీజేపీ వాళ్ళని చంపేసి ఆదివాసులు అక్కడి నుంచి తరలించి ఇలా విదేశంలో, మన దేశంలో ఉన్న పెత్తందారులకు ఇవ్వటానికి కంకణం కట్టుకున్నాం. అందుకే ఇలా పొట్టన పెట్టుకుంటా ఉన్నారు. శవాలను కూడా ఎన్కౌంటర్ అని చెప్పేసి దొరకబట్టి కాల్చి చంపుతా ఉన్నారు. ఇది ఎక్కడి ప్రజాస్వామ్యం? నేను సిపిఐ అడుగుతున్నాం, ఖబర్దార్ బీజేపీ, ఖబర్దార్. బీజేపీ వచ్చి నుంచి ఈ దేశంలో అల్లకల్లోలం సృష్టిస్తూ ఉన్నారు. అంతకుముందు ఎప్పుడు లేవు. బీజేపీ ప్రభుత్వం వచ్చినాకనే కాల్చివేయడం, మరి బాంబులు వాడడం, ఇవన్నీ ఇదంతా ఒక కొత్త చరిత్ర సృష్టిస్తూ ఉన్న బీజేపీ. అందుకే ఈ ప్రజాస్వామ్యవాదులందరూ ఈ బీజేపీ ఆపరేషన్ కగార్